తట్టుకోలేరు కదా తొందరగా ఆవేశంతో. ఈరోజు మన వీర మహిళ గారు చెప్పారు, చాలా నవ్వు వచ్చింది నాకైతే. అంటే అందరినీ తోలు తీస్తాం, తాట తీస్తాం అని పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటున్నారో, నిన్న ఏకేపాడులో జరిగిన దాంట్లో కూడా యథా రాజా తదా ప్రజ, వారు కూడా అలానే తయారైపోయారు. కానీ నేను ఒకటి అడుగుతున్నానమ్మా, మీరు మరీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చింతమనేని ప్రభాకర్ గారు ఒక మహిళను ఇసుక దందాలో కొట్టినప్పుడు జనసేనాని వెంటనే స్పందించి వెంటనే తోలు తీస్తా, తాట తీస్తా అన్నారు. కానీ ఈ రోజు మీ వాళ్లే చేస్తుంటే ఏమి తోలు తీస్తున్నారు, ఏమి తాట తీస్తున్నారు? అంటే జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఇంకా నిదానంగా మేము తీసుకుంటాం, ఇంకా మేము చర్యలు తీసుకుంటాం, మా మా పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, మా పవన్ కళ్యాణ్ ఇట్లా గారు. భజన వదిలిపెట్టి భజనను పక్కన పెట్టండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొగిడి 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 లాస్ట్కి ఏమైతారంటే, ఇంతకుముందు మీరే అంటుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు పొగిడి 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 మీరంతా ఇట్లా తయారు చేసినారు అని. సేమ్ ప్రజలు 21 నుంచి 1కి తెచ్చే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అన్ని దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయచోటి పోయారన్నారు. ఎందుకు పోయారు? ఆయన బ్రాండ్ను గుద్దుకునే దానికి పోతున్నారు. దీనికి కూడా ఈరెట్లా నా బ్రాండే కదా అని ఇక్కడికి రాలేదంతే, అంత తప్ప దాంట్లో ఇంకా వేరే విషయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రాయచోటికి పోయొచ్చారు అంటే ఎందుకు పోతున్నారు? ఆయన బ్రాండ్ని రాష్ట్రం అంతా నిలబెట్టుకోవాలి. వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలిసి వారు ఇది చేయాలి, అన్ని జిల్లాలలో వారి యొక్క బ్రాండ్ని ఇమేజ్ చేసుకోవాలని పోతున్నారు అంతే. అది దాంట్లో ముందు పడుతున్నారు, టీడీపీ వాళ్ళు వెనకైపోతున్నారు. దాంట్లో తప్ప మీరు దీంట్లో చేసేది ఏం లేదు. 21 నుంచి 1కి వస్తారు, జాగ్రత్త. ప్రజలను విస్మరించద్దండి, ఉద్యోగస్తులను ప్రజలని మీరు పాలేరులుగా చూడొద్దండి. మీరు కాండి పాలేరులు, మీ నాయకుడు పాలేరు కాండి. ప్రజలను ఉద్యోగస్తులని మీరెందుకు చేస్తారు పాలేరులు? పాలేరులు మీరు కండి, ప్రజలను సంరక్షించండి. అంతేగాని ప్రజలంతా పాలేరులు, ఉద్యోగస్తులంతా పాలేరులు అనుకుంటే 21 నుంచి 1కి రావడం ఖాయం. దీంట్లో మరి ఏ డౌట్ లేదు. మీరు సమర్థించద్దండి. తప్పును తప్పుగా భావించి ఇంకా ఎందుకు పోలేదో మేము పోయేటట్టుకు మా అధినేతకు మేము తెలియజేస్తాం, తొందరగా పరిష్కారం చేస్తాం, పార్టీలో ఇది అది చెప్పండి. అంతేగాని 24 గంటలు సమర్థించుకుంటే ఏం రాదు తల్లి, జాగ్రత్త. మీ అటువంటి వాళ్ళే పార్టీకి నష్టము. మీరు ఎలా సమర్థిస్తారో మీ వల్లనే పార్టీ అధోగతికి పాలవుతుందని సుజాత గారు. సార్, జ్వాలాపురం శ్రీకాంత్ గారు నేను మాట్లాడిన మాటలు అసలు సరిగా విన్నారో లేదో అని నాకు డౌట్ వస్తుందండి. నేను ఫస్ట్ ఆ జరిగిన సంఘటనని సమర్థించుకోలేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే చెప్పాము. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా ఉదహరించాను. మా పార్టీ అప్పుడు ఏదైతే కోడి పందాల విషయంలో మా పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకుందో ఆ రోజు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రశ్నించారనో, ఇంకొకరు మీడియా వారు ప్రశ్నించారనో చర్యలు తీసుకోలేదండి. మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ చాలా క్లియర్ గా డిస్ప్లే అవుతుంది కాబట్టి దాంట్లో సాక్ష్యాధారాలు విచారణలు అవసరం లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా చర్యలు